హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, మొన్నటి రోజు జగన్ సోమవారం నాడు అనుకుంటాను, ఈరోజు గురువారం. 4 రోజుల క్రితం వైఎస్ జగన్ సభలోకి అసెంబ్లీకి అటెండ్ అవుతానని, గవర్నర్ ప్రసంగం సమావేశాలు ప్రారంభంలో ఉండడం ఒక సాంప్రదాయం కదా. సాంప్రదాయాలన్నింటినీ కూటమి ఎగ్గొట్టి పారేస్తుంది, అది వేరే విషయం. అవి తర్వాత ఇంకో వాటిల్లో చర్చిస్తాను. అప్పుడు అతడు వైఎస్ జగన్ సభకి అటెండ్ అయితే మొత్తం కూటమి సభ్యులందరిలోనూ, ముఖ్యంగా చెంబా నిలబడి ఉన్నప్పుడు అతడి శరీర కంపనం కూడా తెలిసింది. కావాలంటే చూసుకోండి, ఎలోకి వచ్చిన పిల్లుల్లాగే ఉన్నారు. అతడు జగన్ కూడాను జస్ట్ ఒక 5-10 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. ఆ పార్టీ దానికే వీళ్ళు వణికారు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఆఫ్టర్ ఆల్ జగన్ని చూసి వాళ్ళేమీ వణకరండి. జగన్ వెనక ఉన్నటువంటి స్పైయింగ్ ఏజెన్సీని, దాని తాలూకు స్పైయింగ్ బలాన్ని, నడుస్తున్న స్పైయింగ్ స్ట్రాటజీలని చూసి భయపడతారు. ఇది నా స్వానుభవంలో ఉన్న విషయంతో మీతో అనుభవంతో పంచుకుంటాను. చల్లా వెంకయ్య సత్రం శ్రీశైలంలో మేము 2000 నుండి 2007 వరకు 2001కి అక్కడికి వచ్చినట్టున్నాము. 2000లో శ్రీశైలంలో పాతాళ గంగా దారిలో ఒక కుల సత్రం, కుమ్మరి వారి సత్రమో ఎవరి సత్రంలో ఇప్పుడు నాకు బాగా గుర్తులేదు, ఒక సత్రంలో కొన్ని రోజులు ఒక 6-7 నెలలు నివసించాను. తర్వాత చల్లా వెంకయ్య సత్రంలో సత్రానికి మారాము. వేరే వాళ్ళ పూజారి వాళ్ళు, వాళ్ళకి అది చాలక వేరే చోట పెద్ద గుడిసె లాంటిది వేసుకొని బ్రతుకుతూ ఉండగా వాళ్ళకి అలాట్ అయిన గదిలో మాకు వాళ్ళ స్నేహంతో ఇవ్వబడింది. తర్వాత మాకే ఒక గది అలాట్ చేయబడింది. అందులోనే స్కూలు ఇల్లు నడిపేవాళ్ళం. ఒకరోజు ఆదివారం చాలా రెస్ట్ తీసుకుండేవాళ్ళం. వారం అంతా కష్టపడతాం కాబట్టి మధ్యాహ్నం అంటే ఏదో 10-11 ప్రాంతంలో ఏదో అమ్మను వస్తే పోర్టికోలోకి వచ్చాను. నేను వచ్చి మళ్ళీ నా 10వ నంబరు గదిలోకి వెళ్ళబోతుంటే క్రింది వాటలో ఆమె బండబూతులు తిడుతోంది. ఎవరిని తిడుతోందా అనుకుంటే చూస్తే నన్నే తిడుతోంది. గతి లేదు అంటూ, అంటే వచ్చిన 2000 సంవత్సరంలో మొదట్లో 1993లో వచ్చినప్పుడు కట్టుబట్టలతోనే వచ్చాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. పోలీసుల సహాయం తీసుకొని గుళ్ళో పెళ్లి చేసుకొని అందరూ ఇంటికి పోతారు. నేను గుళ్ళో పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే అక్కడ కొత్త వాళ్ళని నమ్మట్లేదు, స్టేషన్కి వెళ్ళి అయ్యా మేము బ్రతకడానికి వచ్చాము, నష్టపోయి వచ్చాము, మా వెనక ఏ నేర చరిత్ర లేదు, ఎవరూ లేచిపోయి రాలేదు, నాకు ఇది తొలి పెళ్ళి, అదిగో ఈ నా భర్తకు కూడా ఇది తొలి పెళ్ళి, కావాలంటే మీరు కానీ పోలీస్ స్టేషన్లో